దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితం నీటి బుడగ వంటిది. మానవుని జీవితం వట్టి ఊపిరి వంటిది. మానవుని జీవితానికి విలువ లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. రేపేమి సంభవిస్తుందో మనకు తెలీదు. నేడు అనే ఒక దినం ఉండగానే నీవు ఎవరో తెలుసుకో. నీ ప్రయాణం ఎక్కడికి చేర్చబడుతుందో తెలుసుకో. నీ గమ్యస్థానం ఏమిటో నీవు గ్రహించకపోతే రేపటి రోజున మనము ఎంత ప్రయాసపడినా ఎంత వెతికినా మన గమ్యం కానరాదు. లోకంలో ఒక మంచి సామెత, దీపం అనేది ఉండగానే నీ ఇల్లు అనేది చక్క పెట్టుకో అని ఉంది. అలాగే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కట్టుటకు, మనలను సరిచేయుటకు, మన లోపాలు ఎత్తి చూపుటకు, మనల్ని దిద్దుటకు ఆతృత పడుతున్న ఈ దినాల్లో మనల్ని మనం ఆయనకు అప్పగించుకోగలిగితే మన గమ్యస్థానం ఏమిటో మనకు తెలుస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దిద్దుబాటు కాలం, ఇది దున్నబడే కాలం, ఇది బుద్ధి తెచ్చుకునే కాలం. కనుక ఎవరైతే ఆ గద్దింపుకు లోపడతారో, ఎవరైతే ఆ స్వరానికి విధేయత చూపుతారో, బైబిల్ సెలవిస్తున్న మాట, వారిని దేవుడు గణపరుస్తాడు అట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయనను గణపరుచు వారిని అంటే ఆయన గద్దింపుకు లోబడిన వారిని, ఆయన స్వరానికి విధేయత చూపినటువంటి వారిని, ఆయన మాటకు శిరస వహించిన వారిని ఆయన గణపరుస్తాడు. కనుక సంగమా, కాలము సమీపంగా ఉంది. ఏ గడియో మనకు తెలీదు. కనుక మెలకువగలిగి పరిశుద్ధాత్మకు అప్పగించుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృపతో మన ఒక్కొక్కరిని నింపునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో మానవుడు ఏవేవో సాధించాలి, సంపాదించాలి అనే ఆశ ప్రతి ప్రాణికి ఉంటుంది. కానీ బైబిల్లో ఉన్న అద్భుతమైన మాట ఏమిటంటే, లోకమే కానివ్వండి, లోకములో ఉన్నదే కానివ్వండి, ఏది కూడా అది దేవుంది కాదు అని ఉంది. అవి నశించిపోయేవి అని కూడా ఉంది బైబిల్లో. లోకములోనివి లోకము, అవేవి కూడా దేవునివి కావు. వాటికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. రెండవది, అవన్నీ శపితమైనవి, అవి నశింపచేసేవి, నష్టం కలుగచేసేవి అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, మానవుణ్ణి దేవుడు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటో, మానవుని పట్ల దేవునికి ఉన్న అమితమైన ప్రేమ ఏమిటో ఈ రోజున మీరు గ్రహించాలి. లోకములో మానవుడి కంటే విలువైనవి ఎన్నో ఉన్నాయని వెతుకుతూ ఉన్నాడు. అది జ్ఞానమే కావచ్చు, ధనమే కావచ్చు, పేరే కావచ్చు, ఖ్యాతే కావచ్చు. వాటన్నిటి మానవుడి కంటే ఎక్కువ అని వెతుకుతున్నాడు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట, అవన్నీ కూడా నశించిపోయేవి, నష్టాన్ని కలుగచేసేవి. అవి దేవునివి కావు, అవన్నీ కూడా అపవాది సొత్తు అని ఉంది ఖచ్చితంగా. అవన్నీ అపవాదికి సంబంధించినవి. ఒకరోజు యేసు ప్రభు సేవా ప్రారంభ దినాల్లో బాప్టిజం తీసుకున్న వెంటనే ఆయన అరణ్య మార్గంలోకి వెళ్ళి శోధించబడేటప్పుడు నేరుగా అపవాది ప్రభుతో అంటున్న మాట ఏమంటే, ఈ లోకాలన్నీ కూడా నావే, నీవి కావు. ఇందులో ఉన్న వైభవం, ఇందులో ఉన్న నీకు కనిపిస్తున్న ప్రతీది, అది డబ్బే కావచ్చు, ఘనతే కావచ్చు, సృష్టే కావచ్చు, నువ్వు ఆశిస్తున్నటువంటి ఏదైనా కూడా అది నాది, నీకు సంబంధం లేదు. ఒకవేళ నీకు కావాలి, నువ్వు నాలా గణపరుచుకోవాలి, నాలా హెచ్చించుకోవాలి, నాలా మహిమపరచబడాలి అని అంటే నీవు నాకు లోబడాలి అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, దేవుణ్ణి శోధించకు, నా యొద్ద నుండి వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం, లోకములోనిది ఏది కూడా దేవునిది కాదు. అయితే లోకములో ఉన్న మనుషుడు ఆయన వాడు. దేవునికి స్తోత్రం.
అందుకే మానవుణ్ణి దేవుడు ఒక మట్టి ముద్దగా బొమ్మగా చేసి అతనిలో దేవుని నోటి ద్వారా ఆయన పీల్చుకుంటున్నటువంటి వాయువు ఏదైతే ఉందో, ఆయన జీవిస్తున్న వాయువు ఏదైతే ఉందో, ఆ వాయువుని నరునిలో ఊదగా, ఆ మట్టి బొమ్మలో ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం. జీవించేవాడిగా మారాడు. అయితే లోకము నశించిపోయేది, గతించిపోయేది, శపితమైనటువంటిది. అలాంటి స్థలములో మానవుడు ఉండుట దేవుని చిత్తం కాదు. అందుకే లోకములో ఉన్న వారిని ఆయన ఏం చేశాడంటే, వారితో స్నేహం చేసినప్పుడు, వాటిని ఆశించినప్పుడు, వాటినే కోరి బ్రతికేటప్పుడు అతడు నశించిపోతాడు అని ఏ వాయువు ద్వారా దైవ రూపాన్ని మనలో దాల్చాడో, ఏ వాయువు ద్వారా బ్రతకటానికి దేవుడు వాయువునిచ్చాడో అది జీవింపచేసే ఆత్మ కనుక మానవుణ్ణి లోకములో నుండి ప్రత్యేకపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకపరిచిన దేవుడు లోకములో వాటిని తెలుసుకోమని కాదు, లోకములో ఉన్న వాటిని వెతకమని కాదు, లోకములో ఉన్న వాటి గురించి ప్రయాసపడమని కాదు. నిన్ను ప్రత్యేకపరిచింది ఏంటంటే, అదంతా శపితమైపోయేది, పాడైపోయేది, నశించిపోయేది. నీవు ఎల్లప్పుడూ జీవించేవాడివి. దేవునికి స్తోత్రం. అయితే నీలో ఉన్న జీవ ఆత్మ ఏదైతే ఉందో దాని గురించి నువ్వు తెలుసుకోవాలి, దాని గురించి నువ్వు వెతకాలి. దాని గురించి తెలుసుకోవడానికే నిన్ను నేను లోకంలో నుంచి వేరుపరిచాను. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఘనుడు. ఆయన ఎట్టివాడో, ఏ ప్రేమ కలిగినవాడో, ఆయన సామర్థ్యత ఏమిటో, ఆయన యొక్క ఉనికి ఏమిటో అది తెలుసుకొనుటకు నిన్ను లోకములో నుండి దేవుడు ప్రత్యేకపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా వెతికినప్పుడు, అలా ఆయనను గ్రహించినప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడట అతడికి నిత్య రాజ్యం ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. ఈ లోకంలో ఏదో చేసే నిత్యరాజ్యానికి కాదు, కానీ బైబిల్ సెలవిస్తున్న మాట, తండ్రిని యేసు ప్రభువును నీవు క్షుణ్ణంగా తెలుసుకొనుటయే నీకు నిత్య జీవము అని బైబిల్ సెలవిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే, నిన్ను పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే నిత్య జీవము. నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఆయన వస్తాడన్న విశ్వాసం మనకుంది. ఎందుకంటే మనల్ని రక్షించాడు కనుక, మనకి తన ఆత్మనిచ్చాడు కనుక, మనల్ని లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు కనుక ఆయన వస్తాడన్న విశ్వాసంతో మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. అయితే ఆయన వచ్చి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? తనుండు స్థలమునికి మనం తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తనుండు స్థలమునికి మనం వెళ్ళాలి అనంటే మనం ఏం కనుగొనాలి? ఎందుకు ప్రత్యేకపరిచాడనంటే తండ్రిని, యేసయ్యను మనం తెలుసుకోవాలట. అదే నిత్య జీవం. ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలట, తండ్రి ఎలాంటి వాడో తెలుసుకోవాలి. బైబిల్ చెప్తున్న సత్యం మనం ఏదో పరిశోధించి తెలుసుకునే అవసరం లేదు. బైబిల్ చక్కగా చెప్తున్న మాట ఏమిటంటే తండ్రి ప్రేమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి లోకమును ఎంతో ప్రేమించెను అనుంది బైబిల్లో. అంటే తండ్రి ఎవరు? ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభువును గురించి తన్నే ప్రకటించుకున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త విధమైన జనములారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. నా యొద్దకు వచ్చి మీరు ఇది నేర్చుకోండి, నా కాడి సులువైంది, దాన్ని మీరు ఎత్తుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం తండ్రిని తెలుసుకోవడము, యేసయ్యని తెలుసుకోవడమే నిత్య జీవం. ఇప్పుడు తండ్రి ఏమై ఉన్నాడు? తను ప్రేమై ఉన్నాడు. ఆయనలో ప్రేమ తప్ప ద్వేషం లేదు, ఆయనలో ప్రేమ తప్ప పగ లేదు, ఆయనలో ప్రేమ తప్ప ఈర్ష్య లేదు, ఆయనలో ప్రేమ తప్ప భేదాభిప్రాయాలు లేవు. ఆయనలో కేవలం ప్రేమ తప్ప మరి లోకంలో సంబంధించింది ఏదీ లేదు. యేసు ప్రభుని అడిగితే ఆయనే చెప్తాడు, నేను దీన మనస్సు కలవాడను, తగ్గింపు కలవాడను, సాత్వికుడను. ఇదే మనం నేర్చుకొని
దీన్ని తెలుసుకొని అవలంబించగలిగితే మనకు నిత్య జీవము. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని తెలుసుకోవటానికి ఆయన అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఆయనను రుచి చూసి తెలుసుకోవటానికి ఆయన చేసిన త్యాగం మన కనులెదుట బాహాటంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటంటే, ప్రభువు రాకడకు సిద్ధపడటానికి ప్రభువుని ఎరిగిన మనం, ప్రభు ఏమై ఉన్నాడో తెలిసిన మనం అలా అవ్వటానికి మనం ఇష్టపడట్లేదు, అలా ఉండటానికి ఇష్టపడట్లేదు. అందుకే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం ఆత్మీయతలో మనం ఎదిగినట్లుగా కనపడి పడిపోయినట్లుగా ఉంటాము. ఆత్మీయతలో వైరాగ్యంగా ఉన్నట్లుగా కనపడి ఎలాంటి శక్తి లేని వారిగా ఉంటాము. దేవుని సన్నిధిలో బలమైన సాధనాలుగా కనపడుతూ ఆయన మందసము మనలో లేనట్లుగా శత్రు చేతికి పట్టబడ్డట్లుగా మనం కనిపిస్తూ ఉంటాం. కారణం ఒకటే, మనము క్రీస్తుని నోటితో ప్రకటిస్తున్నాం, నోటితో ఒప్పుకుంటున్నాం, కానీ హృదయముతో ఆయనను గ్రహించి మనం శరీరముతో ఆయనను ప్రకటన చేయలేకపోతున్నాం. అందుకే బైబిల్లో ఉన్న మాట, నేను బలులు అర్పణలు కోరలేదు కానీ మీకొక దేహమును నేను అమర్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలులు అర్పణలు నాకు అక్కర్లేదు కానీ నీకొక దేహాన్ని నేను ఇచ్చాను. ఆ దేహము ద్వారా ఆయన మహిమపరచబడాలని ఇష్టపడతాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తగ్గింపు, సాత్వికము, దీన మనస్సు, ఇవి దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క స్వభావాలు. ప్రేమ తండ్రి యొక్క స్వభావం. ఇప్పుడు అవి రెండింటిని మనం తెలుసుకున్నప్పుడు మనకు నిత్య జీవము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చదవండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చాలండి. ఇప్పుడు ఎవరు భూలోకాన్ని స్వతంత్రించుకునేది? లోకాన్ని ఎవరు జయించేది? అపవాది అయిన సాతాను తలను చితక తొక్కేది, వాడు వెంటాడుతున్న ప్రతి శోధనలో నుంచి విడుదల పొందేది, జయించే సంఘము ఎవరయ్యా అనంటే సాత్వికులు, అనగా తగ్గింపు కలిగిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉదయం లేచిన కాడ నుంచి ఆత్మీయ జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాం. మనం ఎన్నో ప్రయోగాలు. మనం ఆత్మీయతలో అలా ఉంటే బాగుంటుంది, మనం ఆత్మీయతలో ఇలా ఉంటే బాగుంటుంది, ఇన్ని గంటలు మనం ప్రార్థనలు గడిపితే బాగుంటుంది, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే బాగుంటుంది. ఇవన్నీ మంచి కార్యాలే, ఇందులో ఏది తప్పు లేదు. కానీ వాటన్నిటి ద్వారా మనం సంపాదించవలసింది తగ్గింపు కలిగిన మనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రయాసపడేది ఎందుకు? మనం మోకరించి నలగొట్టుకునేది ఎందుకు? ఈ శరీరము దాడి చేస్తున్నప్పుడు దైవికమైన స్వభావం మీద, దైవికమైన మనస్సు మీద, దైవికమైన క్రమం మీద దాడి చేస్తున్నప్పుడు ఉపవాసం ద్వారా, ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా మనం దాన్ని నలగొట్టుకొని స్వాధీనపరుచుకుంటున్నాం. ఇదంతా జరిగే కార్యమంతా కూడా ఒకటే, ఆయన మనస్సు మనం సంపాదించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ మనలో జరగాలి. ఆ మనస్సు మనలో జరగాలంటే వేరైన మనం వేరుగానే జీవించాలి. మనల్ని, అందుకే బైబిల్లో ప్రభు అన్నాడు, మీరు లోకానికి వేరై, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై. అంటే లోకాన్ని దేవుడు మూర్ఖత్వంతో పోల్చాడు. అంటే మొండి మనస్సు, వినే స్వభావం వాళ్ళకు ఉండదు, గ్రహించే మనస్సు వాళ్ళకు ఉండదు. అందుకే చూడండి, దేవుడు లోకములో నుండి మనల్నట ఎవరిని పిలిచాడు? వెర్రివారిగా ఆయన మనల్ని పిలిచాడు. గనులని మనల్ని పిలవలేదు, యోగ్యులమని మనం పిలవలేదు, మనల్ని ఎన్నిక లేని వారమని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు? లోకం మూర్ఖత్వంతో కూడుకొని జ్ఞానం, ధనం, ఆశీర్వాదం అని వెంటపడి తిరుగుతుంది. వారు సిగ్గుపడటానికి వారెదుట మిమ్మల్ని నిలబెడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని నిలబెడతాడట? ఎన్నిక లేని మనలను. దేని ద్వారా నిలబడి వాళ్ళని సిగ్గుపరుస్తాడట? దీన మనస్సు కలిగిన మన ద్వారా దేవుడు మహిమ పొందుటకు మూర్ఖులైన వారి మనస్సును దేవుడు మారుస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా.
ఏ స్వార్థ ద్వారా వాళ్ళు మారతారు? క్రీస్తు ప్రత్యక్షపరచబడితే తప్ప, క్రీస్తు మహిమపరచబడితే తప్ప, క్రీస్తు ఆకర్షిస్తే తప్ప ఒక ఆత్మని దేవుడు ఆకర్షించి తన సన్నిధికి నడిపించలేడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన మనస్సు కలిగిన వాడను నేను నేర్పించే పాఠం కూడా అదే అని ప్రభు తేటగా మనకు చెప్తున్నాడు. ఈ రోజున కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆత్మీయతలో యాత్ర సాగుతున్నాం, ఉపవాసాలు ఉన్నాం, ఉపవాస దీక్షల్లో పాల్గొన్నాం, వ్యక్తిగతంగా ప్రయాసపడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును కనుగొన్నావా? క్రీస్తు ఎవరో చూపించావా? క్రీస్తు ఎలా ఉంటాడో కనీసం నువ్వైనా అనుభవించావా? ఈ అనుభవం అనేది లేకుండా, క్రీస్తుని ఎవరో నువ్వు చూపకుండా, క్రీస్తు ప్రేమగలవాడు, క్రీస్తు సాత్వికుడు, క్రీస్తు మంచివాడు, క్రీస్తు తప్పు చేయడు, క్రీస్తు పరిశుద్ధుడు అని నోటితో నన్నంత మాత్రంలో ఎదుటివారిలో ఒప్పుకోలు జరగదు. అందుకే పౌలు గారు చాలా జ్ఞానంగా ఒక మాట రాస్తాడు. ఓ స్త్రీ, నీవు నీ భర్తను రక్షిస్తావో లేదో నీకేం తెలుసు? ఓ పురుషుడా, నీ భార్యని నువ్వు రక్షిస్తావో లేదో నీకేం తెలుసు? విశ్వాసివైన నీవు అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు ఆ విశ్వాసం బట్టి క్రమంగా నువ్వు నడిచినట్లయితే ఆ విశ్వాసము తనని మారుస్తుంది అనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. అంటే ఆ విశ్వాసము ద్వారా నీవు నడుస్తున్న యోగ్యమైన ప్రవర్తనను బట్టి అతడు మారు మనసు పొందుతాడు అనుంది. అంతేకాని నువ్వు కత్తి పట్టి మెడ మీద పెట్టి నువ్వు ఖచ్చితంగా మారుతావా సస్తావా, ఎన్ని రోజులైంది నీ గురించి ప్రార్థన చేస్తున్నా, ఎన్ని ఉపవాసాలు నేను నీతో ఉండాలి అని నువ్వు గోజాడి గొంతెత్తి అరిసినంత మాత్రంలో అతడికి రక్షణ రాదు. దైవికమైన మనసు కుటుంబంలో దేవుడు ఎవరికో ఒకళ్ళకి ఇస్తాడు. ఆయనని తెలుసుకునే మనస్సు, ఆయనని గ్రహించే మనస్సు, ఆయనకు సమీపంగా వచ్చే మనస్సు, ఆయనతో మాట్లాడే మనస్సు, ఆయనను అర్థం చేసుకునే మనస్సు ఇరువురికి దేవుడివ్వడు. ఎవరికో ఒకళ్ళకి ఆయన అమితంగా ప్రేమించు వారికి ఆ మనస్సునిస్తాడు. ఇచ్చినప్పుడు వారి ద్వారా ఆ కుటుంబంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, వారు మాత్రమే భూలోకాన్ని ఏలుబడి చేస్తారు. అలాంటి సాక్ష్యం కలిగిన వ్యక్తి బైబిల్లో మోషే ఉన్నాడు. యేసు ప్రభువే సాక్షాత్తు అన్న మాట, మోషే భూమి మీద ఉన్న మనుషులందరిలోకెల్లా సాత్వికుడు. చదవండి సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, అక్కడ మోషే గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, ఇతడు భూమి మీద ఉన్న మనుషులందరిలోకెల్లా అతడు సాత్వికుడు. ఇప్పుడు చూడండి, ఆ సాత్వికమైన మనస్సు కలిగిన వాడు ఎలా ఉంటాడో ప్రభు చూపిస్తున్నాడు. సాత్వికులతోనే దేవుడు అంటాడు, నేను దర్శనము ద్వారా కాదు, ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ప్రభా నీ స్వరం నాకు వినిపియవా, ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా, అసలు నా పరిస్థితి ఏంటో నాకు చెప్పోయా అని చాలాసార్లు మనం ప్రభుని అడుగుతూ ఉంటాం. చాలా మంచి మాట అది. కానీ ఒక్కోసారి మనకు వినపడినప్పుడు, దర్శనం లేనప్పుడు, దాని గురించిన స్పందన మనం అనుభవించినప్పుడు, ఆ స్పర్శ మనల్ని తాకనప్పుడు 2-3 సార్లు చెప్పేసి వదిలిపెడతాం. కానీ ప్రభు మోషే గురించి మాట్లాడతాడు. అతడు నేనందరికీ దర్శనములో కనపడ్డట్లు కాదు, అతడితో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సాత్వికంలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశము, గొప్ప ప్రణాళిక ఏమిటంటే ప్రభుతో మాట్లాడటం. ఉపవాసముండి గోజాడి కన్నీరు కార్చి బాధల్లో, దుఃఖములో, ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, నెమ్మది లేనప్పుడు సమాజం కొరకు, ఆత్మల కొరకు కన్నీరు కారుస్తాం. ప్రియ దేవుని బిడ్డారా, ఆ మొర ఆలకిస్తాడు. కానీ మన విషయంలో ఆయన చిత్తమేమిటో తెలియచేయటానికి మనము ఆయన స్వభావాన్ని ధరించాలి.
మన మొర తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. ప్రభువా వారిని రక్షించయ్యా. ఆ ప్రార్థన వ్యర్థం కాదు. నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. కానీ నేను చెప్పేది నువ్వు విను అని ఎప్పుడు అంటాడో తెలుసా? తగ్గింపు గల వారికి, తగ్గింపు గల వారితో దేవుడు మాట్లాడతాడు. మన మాట దేవుడు ఆలకిస్తాడు. అందరితో మాట్లాడు. చూడండి, మోషేతో అతడు సాత్వికుడు కనుక దేవుడితో మాట్లాడటం ప్రారంభించాడు. ఇతడు సాత్వికుడని దేవుడు ఎందుకు సాక్ష్యం చెప్పాడు? అప్పటికే ఐగుప్తు దేశంలో ధనవంతులలో ఒక ప్రధానమైన లిస్టులో ఉన్నాడు. ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోగలిగిన సామర్థ్యత కలిగిన స్థాయిలో మోషే ఉన్నాడు. పైగా అతడి జ్ఞానాన్న, అతడు పిరమిడ్లు కట్టగలిగిన, అతడు మంచి జ్ఞానము కలిగిన ఇంజనీర్ అని బైబిల్ సెలవిస్తుంది. అంటే జ్ఞానములోను, ధనములోను, యోగ్యతలోను, సౌందర్యములోను ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడు మోషే. అంత గొప్ప స్థాయిలో ఉన్నాడు. తన హృదయంలో ఉన్న వాంఛ, దాహం ఏంటో తెలుసా? ఐగుప్తులో ఉన్నటువంటి బ్రతుకు కంటే దేవునితో బ్రతికే బ్రతుకు నాకు ఇష్టము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకే మాట అన్నాడు. అతనికి ఉన్న ఘనతను, అతనికి ఉన్న సౌందర్యాన్ని, అతనికి ఉన్న ధనాన్ని, అతనికి ఉన్న జ్ఞానాన్ని దేవుని సహవాసం ముందు కొట్టిపడేశాడు. అది చూశాడు దేవుడు. సాత్వికుల్లో ఉండే రెండవ లక్షణం ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉండదు. క్రీస్తుతో కూడా నీవు లేపబడిన వాడవైతే పైనున్న వాటి మీదనే నీ మనస్సు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నువ్వు పిలిస్తే నేను పలుకుతాను అన్న దేవుడు ఈరోజు ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, పిలిస్తే పలకట్లేదు ఎందుకు? కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఉంది, వారికి నా ముఖమును చాటు చేసుకున్నా అన్నాడు, వారికి నేను మరుగుగా ఉన్నాను అన్నాడు. కారణం ఏంటి? ఇటు ధనాపేక్ష, ఇటు ఐగుప్తు కావాలి, ఇటు దేవుడు కావాలి. ఈ రెండు మనస్తత్వాలు కలిగిన ప్రజలు ఆనాడు అరణ్యంలో నడిచారు. నడిచినప్పుడు వారు అద్దరికీ చేరలేదు, ప్రభుని సంతోషపెట్టలేదు, కానీ అరణ్యంలో రాలినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన గుండెల్లో ముద్రించుకోవాల్సిన ఒక మంచి మాట ఏమిటంటే, నీవు రక్షించబడక మునుపు ఆహార విషయంలో, ఆర్థిక విషయంలో, సుఖభోగాల విషయంలో, నీవు ఎలా బ్రతికే విషయంలో దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాడు. ఆదామును చెయ్యకముందు ఏదేను తోటను దేవుడు నాటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి కానానుకు చేరకముందే అక్కడ బావులు తవ్వి పెట్టాడు. వారి కొరకు ద్రాక్ష తోటలు నాటిచాడు. అలాగే మంచి ఇండ్లు కట్టించాడట వాళ్ళు అడుగు పెట్టక మునిపే. ఈ రోజున మన దర్శనం ఏమై ఉండాలంటే, నా బ్రతుకు కాలములో నాకు కావలసినవి దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. విశ్వసించిన వారంతా దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించటమే దేవుని ఉద్దేశమైనప్పుడు మనకు కావలసిన అవసరతలు దేవుడు తీర్చాడు. మనం నమ్మాలి. మన పితరులకు దేవుడు అన్యాయం చేయలేదు. మన పితరులకు దేవుడు వట్టి చేతులతో పంపలేదు. వాళ్ళు వెళ్ళక మునిపే వారికి ఏం అవసరమో దేవుడు సమకూర్చాడు. వారు అడగక మునిపే వారు అక్కర్లేమిటో దేవుడు తీర్చాడు. ఈ రోజున మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయన దీనత్వమును మనం ధరించాలి. దేవునికి స్తోత్రం. అదే ఆయన నీతి. ఏమన్నాడు? మొదట నా నీతిని వెతకండి. యేసు ప్రభు ఎవరో తెలుసుకోండి, తండ్రి ఎవరో తెలుసుకోండి. నీతిని వెతకడం అంటే ఏంటి? ఆయన చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఇదే నీతి. అది నువ్వు ధరించినప్పుడు అనీతిమంతుడిగా బ్రతుకుతావు. అది నువ్వు ధరించినప్పుడు నీ కష్టాలు, అది నువ్వు ధరించినప్పుడు నీకు అవమానాలు, అవి నువ్వు ధరించినప్పుడు నువ్వు శరీర సంబంధివి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పగా చెప్తున్నాడు, తాను ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమై ఉన్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు అట్టివారై ఉన్నారని దేవుడు తీర్మానం చేశాడు. కనుక సంగమా, రాకడ దినాలు సమీపిస్తుండగా ప్రభు చెప్తున్న మాట, భూమి మీద ఆయనను తెలుసుకున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరూ వారి స్వభావాలు విడిచిపెట్టి
దేవుని స్వభావాలను ధరించారు. చూడండి, అపోస్తలైన పౌలు గారు ఉన్నాడు. అందరిలోకెల్లా చివరిగా రక్షించబడ్డ శిష్యుడు అతడు ప్రభువుని చూడలేదు. పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళు చూసినట్లుగా ప్రభుత్వం నడవలేదు, ప్రభువుని చూడలేదు. కానీ అతడు ప్రభువును దర్శించినప్పుడు, ప్రభు స్వరాన్ని విన్నప్పుడు తన గుండెల్లో ఉన్న తీర్మానం ఏమిటంటే, ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న నీతిని కాక, అంటే ప్రభువాని నోటితోని పలకటం కాక, ప్రభు ఎలా ఉంటాడో అలా నేను చూపించాలి అని తీర్మానం చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బట్టి కాక, క్రీస్తు ఎలా ఉంటాడో నేను అలా ఉండాలి. అలా అతడు తీర్మానం చేసుకొని అలాగున ఉండటానికి తాను లోకములో ఉన్న సంపాదించిందంతా కూడా పెంటగా ఎంచుకున్నాడు. రెండవది, క్రీస్తు శరీరాన్ని ధరించుటకు అంతకు మునుపు ఆ శరీరములో ఏ అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ, వ్యతిరేకము, తిరుగుబాటు కలిగి ఉన్నాయో ఆ శరీరాన్ని నల్లగొట్టుకోవటం ప్రారంభించాడు. ఈ శరీరం ఉంటే దీనత్వం రాదు. గర్వంగా నిలబడాల్సి వస్తుంది, గర్వంగా మాట్లాడాల్సి వస్తుంది, నడిచేటప్పుడు గర్వంగా కనపడాలి. నా అందాన్ని బట్టి, నా సంపదను బట్టి, నాకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన టాలెంట్ని బట్టి కొంతమంది నడుస్తారు. చేసేది ప్రభు పనే, పాడేది ప్రభు పాటే. ప్రభు ఇస్తేనే బ్రతుకుతున్నాం, ప్రభు ఇస్తేనే కొంటున్నాం, ప్రభు చేస్తేనే మనం ఆశీర్వదించబడుతున్నాం. కానీ వాళ్ళు నడకుంటుంది మెడ పైకి, కాలు ఉన్నాయి కాబట్టి భూమి మీద ఆగుతుంది, లేకపోతే వాళ్ళు గాల్లోనే, ఇంకా ఆ పరుగైన గాల్లోనే. ఎందుకు అర్థం కాదు. నాశనానికి ముందు అదే నడుస్తుందట. వెనకేమో నాశనం వస్తుంది, నువ్వు పతనమైపోతావు అని తోస్తుందట. అది నిన్ను నాశనం చేయడానికి వెనక నుండి తోస్తూ ఉంటుంది. ఆ ముందు గర్వంగా పోయేటోళ్ళకి తెలియదు, వెనక ఆశీర్వాదం అనుకుంటారు, లేక వెనక మమ్మల్ని మెచ్చుకుంటున్నారు అనుకుంటారు, లేదా మమ్మల్ని పొగుడుతున్నారు అనుకుంటారు, మన స్టేటస్ ఇదే అని కనిపించుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళని తోసేది వాళ్ళని నరకానికని వాళ్ళకి తెలియదు. నాశనం అనుకుంటే గర్వం ముందు ఉంటుందట. అంటే వాళ్ళని తోసేదేమిటి? నాశనం, పతనం కావటానికి తోస్తూ ఉంటుంది. ఆ గర్వపు మాటలు, ఆ అవిధేయత మాటలు, ఆ అహంకారమైన చూపు, ఆ భయంకరమైన మాటలు, ఇవన్నీ వెనక నుండి నువ్వు నాశనం అయిపోయి తోస్తూ ఉంటుందట నాశనం. అదే విధేయతకు వెనక ఘనత ఉంటుందట. నువ్వు తగ్గించుకున్నప్పుడు ఘనత వెనక వస్తుందట. నిన్ను నడిపించేది ఘనత, నిన్ను పైకి లేపేది ఘనత, నిన్నెత్తి చూపించేది ఘనత. ఆ ఘనత వెనక నిన్ను ఎలా తోస్తుందంటే, నువ్వెక్కడ కూడా గర్వించకు, ఎక్కడ కూడా ఎక్కువగా మాట్లాడకు, ఎక్కడ కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకు. నువ్వు తగ్గించుకో, నువ్వు దీనుడిగా ఉండు, నువ్వు సాత్వికంగా ఉండు, వాళ్ళు ఎన్ని మాటలన్నా పట్టించుకోకు. అది వెనక ఘనత ప్రోత్సహిస్తుందట. ఘనతకు ముందు విధేయత, గర్వానికి ముందు నాశనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నా దేవుడైన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం సిలువ సింహాసనం నుండి సిలువకు దిగి వచ్చి తన్ను తాను తగ్గించుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థానములో నుండి తానే దిగి వచ్చి తనను తానుగా తగ్గించుకున్నాడు. అంటే ఆయన అలవాటు చేసుకున్నాడు తగ్గింపును. అదే మనల్ని నేర్చుకుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో చూడండి, అపోస్తుల పౌలు గారు చెప్పిన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు చదువు. నిశ్చయముగా వినండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తును తెలుసుకోవటానికి
ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తు ఎవరో తెలుసుకోవటానికి, క్రీస్తు ఎలాంటి వాడో రుచి చూడటానికి ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కాక, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, క్రీస్తులో ఉన్న విశ్వాసం ఎలాంటిదో, క్రీస్తులో ఉన్న నీతి ఎలాంటిదో, క్రీస్తు నీతిని ఎలా ప్రకటించాడో అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని. ఇదిగో క్రీస్తు మృతులలో నుండి శక్తితో ఎలాగైతే పునరుత్థానుడే లేచాడో అలాంటి అనుభవం నాకు కావాలని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై, సమానమైనటువంటి అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ మరొక భక్తుడు చెప్తున్న మాట కూడా అదే. మోషే సాత్వికుడు అని ప్రభు ఎదుట సాక్ష్యం పొందుకోవటానికి కారణం, అతడు ఐగుప్తుని విడిచిపెట్టాడు, ఐగుప్తి సహవాసాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తి అధికారాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తి సంపదలను విడిచిపెట్టాడు. ఇక్కడ మోషే పౌలు గారు కూడా అంటాడు, క్రీస్తును చూసిన తర్వాత అందరిలాగా నోటితో పలకటం కాదు, నా దేహంతో నా ప్రభువుని ప్రత్యక్షపరచాలి. దేవునికి స్తోత్రం. ఆయన శ్రమల్లో సమానమైన అనుభవం అంటాడు, మరణములో సమానమైన అనుభవం అంటాడు, నీతిలో సమానమైన అనుభవం అంటాడు. నోటితో పలికిన నీతి కాక ఆయన ధరించిన సాత్వికమైనటువంటి మనస్సుతో ఆయనతో సమానమైన అనుభవం కావాలంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మనల్ని పిలిచింది కూడా, మనల్ని దేవుడు ఏర్పాటు చేసింది కూడా ఎలా పడితే అలా కాదు, ఈ సాత్వికం ద్వారానే బ్రతకమని. ఆ మాట కూడా చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:3. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, జాగ్రత్తగా ఆ మాట ఆలకించండి, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సంపూర్ణ తగ్గింపుతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏ విషయంలో ఖైదీ అయ్యాడు? సాత్వికమైనటువంటి మనస్సును ధరించి దానిలో నుండి బయటికి వెళ్ళిపోకుండా అతడు బంధించబడ్డాడట. ఒక ఖైదీగా, ఖైదీ చెరసాలలో వేసినప్పుడు అతన్ని బంధించినట్లుగా ఇతడు బంధించబడ్డాడట. దేని చేత బంధించబడ్డాడు? సాత్వికమైన మనసుతో బంధించబడ్డాడు. ఖైదీనైన నేను ప్రకటిస్తున్న విషయం ఏమిటంటే, మిమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏమిటంటే, ఆయన సాత్వికమును మీరు ధరించి ఆ మార్గములో మీరు నడవండి, నా సంతోషము దాంట్లో సంపూర్ణం చేయండి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన పిలుపు ఏమిటో, ఏర్పాటు ఏమిటో దేవుడు తేటగా బయలుపరుస్తున్నాడు. క్రైస్తవుడిగా దేవుడు నన్ను పిలిచాడు, క్రైస్తవుడిగా నేను జీవిస్తాను అంటే అది ఎలాగో ప్రభు నేర్పిస్తున్నాడు. తగ్గింపు అనేదే లేకపోతే, సాత్వికం అనేదే లేకపోతే, దీన మనస్సు అనేదే లేకపోతే మనము దేవుని బిడ్డలమని చెప్పుకోవటానికి సిగ్గుపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది లోకంలో చూడండి, మనం గట్టిగా మాట్లాడి గొడవలు పెట్టుకున్నప్పుడు మీరు క్రైస్తవులేనా అని అడుగుతారు. మన ఇంటి పక్కోళ్ళు పొద్దున్న లేచి గొడవలు అవుతూ ఉంటే, ఇంట్లో బూతులు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు చక్కగా ఆలకించి వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటారు. మన ఇంట్లో ఫోటో ఉంటుంది దేవుడిది, ఇంటి చుట్టూ వాక్యాలు ఉంటాయి, బయట వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని బిడ్డలు, మంచి సంఘానికి వెళ్తారు వాళ్ళు. ఎవరైనా అవమానపడేది? మిమ్మల్ని బట్టి కాదా నేను అవమానపడేది అంటాడు దేవుడు. మిమ్మల్ని బట్టి కాదా నేను హింసించబడేది అంటాడు దేవుడు. ఇంకా నాకు గాయములు అవుతూనే ఉన్నాయంటాడు. నేను ప్రేమించిన వాని ఇంట నేను ఉండగా నాకు గాయములు కలుగుతున్నాయి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మన వల్ల మహిమపరచబడాలి, కానీ అవమానపరచబడకూడదు. అందుకే బైబిల్లో ఉన్న మాట, ఆయన దీనులను లక్ష్య పెడతాడని ఉంది, ఆయనను గణపరిచిన వారిని గణపరుస్తాడని ఉంది. చూడండి, బైబిల్లో ఇద్దరు భక్తులు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు తన ఏమిటో, తన స్థాయి ఏమిటో, తన ప్రార్థన ఏమిటో, తన పెట్టుబడి ఏమిటో, తన ఘనత ఏమిటో చెప్తూ ప్రభు ఎదుట ప్రార్థన చేశాడు. మరొక భక్తుడు సుంకరి వెనుక నిలబడి, నీ ఎదుట నేను తల ఎత్తుకోవటానికి కూడా యోగ్యుని కాను ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తగ్గింపు కలిగిన వాడు ఎప్పుడు తన్ను తాను పరీక్షించుకుంటాడు. దీన మనస్సు కలిగిన వారు ఎదుటి వారి నిమిత్తము కాదు, కానీ తనను తాను, యేసు ప్రభు చెప్పిన మాట అదే, మొదట నీ కంటిలో దూలము తీసుకొని ఎదుటివాని కంటిలో నలుసుందని చెప్పును. ముందు నీ కంట్లో దూలం తొలగించుకో అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సుంకరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, ఇతడు తగ్గింపు కలిగిన వాడు, ఇతడి ప్రార్థన నేను ఆలకించాను అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అంటే ఇప్పుడు అతన్ని బ్రతికించింది తన హోదా కాదు, అతన్ని బ్రతికించింది తన సామర్థ్యత కాదు, తనను బ్రతికించింది కేవలము తన తగ్గింపు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘనత ఉన్నవాడు ప్రార్థన చేశాడు, విలువలు ఉన్నవాడు ప్రార్థన చేశాడు, అనేకులకు సహాయం చేసినవాడు ప్రార్థన చేశాడు. ఏ పాపము చెయ్యని వాడు ప్రార్థన చేస్తే దేవుడు అది అంగీకరించలేదు. అతన్ని త్రోసివేశానన్నాడు. అంటే అర్థం ఏంటంటే, గర్వముతోనూ సంపదనతోనూ అహంకారముతోనూ ఎదుటివారిని వేలు పెట్టి చూపించే ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. వారు అలాంటి వారు, ఇలాంటి వారు అని ఆ గర్వపు ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. ఏది అంగీకరిస్తున్నాడు? తగ్గింపు కలిగి నేను యోగ్యుడను కాను అని ఒప్పుకున్న వెంటనే దేవుడు నీవు యోగ్యుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం, చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో సామెతల పుస్తకం 14వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. సాత్వికమైన మనస్సు, జాగ్రత్తగా అందరూ కూడా వినాలన్నమాట. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మనకి ప్రాణము. ఇప్పుడు మనల్ని బ్రతికించేది ఏంటి? సాత్వికమైన మనస్సు. మనం బ్రతకాలి అంటే, రేపు ప్రభు ఎదుట నిలబడాలి అంటే, యుగ యుగములు ప్రభుతో ఏలుబడి చేయాలంటే సాత్వికమే మనల్ని బ్రతికించేది. మృతులైన వీరు బ్రతుకుతారా ప్రభువా అని అడిగాడు. వాళ్ళు ఎలా మృతి చెందారు? అహంకారముతోనూ గర్వముతోనూ వారు ప్రవర్తించి మృతి చెందారు. ఇప్పుడు మనం బ్రతకాలి అనంటే, జీవించాలి అంటే, జీవాత్మనిచ్చినటువంటి దేవుని ఆత్మ కలిగిన మనము ఆయన స్వభావము కలిగినప్పుడే ఆ శ్వాస మనలో పనిచేస్తుందట. అందుకే భక్తులు పాడుకున్న పాట, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా ఆశ నీవయ్యా, సమస్తము నీవయ్యా. ఎందుకు పాడుకున్నారు? అనుభవంతో. ఆ శ్వాస ఇచ్చింది ఆయన గనుక. అందుకే ఆయన ఆ శ్వాసను మూసేస్తాడు ఒక రోజున. ఇక చాలరా బాబు అని మనం అనుకుంటాం. నేను బాగానే ఊపిరి పీల్చుకుంటున్నాను కదా, బాగానే ఆరోగ్యంగానే ఉన్నాను కదా అని. అది మన ఆధీనంలో లేదు. ఒక పని చేయడానికి నీ ఆధీనంలో ఉండి ఉండొచ్చు, ఆ ఊరికి వెళ్ళడానికి నీ స్వాధీనంలో ఉండొచ్చు, ఆ బైక్ నడపడానికి నీ స్వాధీనంలో ఉండొచ్చు, లేదా ఆ సామర్థ్యత కలిగిన గుట్టెక్కడానికి నీకు ఉండొచ్చేమో, కానీ నీ ఊపిరి మీద నీకు సామర్థ్యత లేదు. అది ఇచ్చినవాడు ఒక రోజున ఆపేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికమైన మనస్సు మనకు బ్రతుకునిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో అలాంటి సాత్వికమైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. అందులో ఒకరిద్దరి గురించి మనం తెలుసుకుందాం. వారు ఎలా జయించి దేవుని సింహాసనం చేరారు. వాళ్ళు సాత్వికమైన మనసు గల వాళ్ళు. వారు ఎదురైనప్పుడు వారిని వెంటాడుతున్న శోధనలో నుంచి ఎలా తప్పించబడ్డారు. 2 మాటలు మనం తెలుసుకుందాం. చూడండి, బైబిల్లో దావీదు బాలుడై ఉన్నప్పుడు, ఎన్నిక లేనివాడిగా తృణీకరించబడినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సౌలు
ఏలుబడి చేస్తున్న కాలంలో గొల్యాత్ అనే ఒక ఫిలిస్తీయుడు ఆ దేశానంతటిని వణికిస్తున్నప్పుడు సౌలు గడగడ వణికిపోతుంటే ఈ బాలుడైన వాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి వచ్చి ఒక మాట అంటాడు, నా దేవుడైన యెహోవా నామమునకు మహిమ రాకుండా కలగచేస్తున్న ఈ ఫిలిస్తీయుని నేను చంపేస్తా. వాడి విషయంలో మీరెవ్వరూ కలత చెంది మనస్సు పాడు చేసుకోవద్దు అనగానే దావీదు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో హీరో అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ జీరో స్థానంలో ఉన్నాడంటే అరణ్యంలో గొర్రెలను కాసుకుంటున్నాడు. అది ఎటుపోతే దాని అంటే పరిగెత్తున్నాడు, ఏదన్నా మింగుతుందని దాన్ని కాపుదల చేస్తున్నాడు. అంత భయంకరమైన జీరో స్థానంలో ఉన్నాడు. ఒక్కసారే హీరో అయిపోయాడు. ఎక్కడది? ఫిలిస్తీని నేను చంపేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అతడు మాట అనుకున్నట్లుగా దేవుని నామానికి అవమానం కలగకుండా అతడిని చంపి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని నామాన్ని గొప్ప చేశాడు. దేవుని నామం గణపరచబడ్డ తర్వాత అక్కడ స్తుతులు, స్తోత్రాలు, ఘనత అన్నీ కలుగుతాయి. అలాగే దావీదు గురించి పాట పాడుకున్నారు. దావీదు 10,000 మందిని, సౌలు 1000 మందినని. వెంటనే ఒకడికి అసూయ కలిగింది. జయించిన వాడు తగ్గించుకోవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గొల్యాతును చంపిన వాడేమో దీన మనసు కలిగి తగ్గించుకున్నాడు. గొల్యాతును చూసి భయపడ్డవాడేమో గర్వంతో పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి. దీన మనస్సు కలిగిన వాడికి దేవుడు జయమిచ్చినప్పుడు, దీన మనస్సు కలిగిన వాడికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, దీన మనస్సు కలిగి ఉన్నామని నిన్ను ప్రేమించి దేవుడు నిన్ను గొప్ప చేసినప్పుడు దావీదు ఎంతవరకు తగ్గించుకున్నాడంటే, సౌలు విసిగి విసిగి వేసారి దావీదును విడిచి వెళ్ళేంత వరకు దావీదు తన స్వభావాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కాపాడుకున్నాడు కనుక తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ప్రభు నేర్పిస్తున్న పాఠం ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గింపు కలిగిన వాడికి లోకములో భయంకరమైన శ్రమ అది నీవు ఎత్తబడే కాలం వరకు, దేవుడు పిలుపొందుకునే కాలం వరకు నీకు ఉంటుంది. నీ మనసులో ముద్రించుకోవాలి. అది ఒక రోజు ఉండిపోయేది కాదు. మనకేమనిపిస్తుంది? మన శరీరంతో ఉన్నప్పుడు మనకు ఒక ఆతృత, ఏమని? దేవుడు చేశాడు, మనం గొప్పగా చెప్పుకోవాలి, దేవుడు చేశాడు, మనం కనబరుచుకోవాలి. మంచిదే. కానీ నువ్వు ఎప్పుడైతే కనబరుచుకోవటం ప్రారంభిస్తావో నీలో ఆత్మీయత తగ్గి అపవాది నిన్ను క్యాప్చర్ చేయడానికి వాడు ప్రారంభిస్తారు. అందుకే బైబిల్లో ఉన్నమాట, మీరు ఆయన మిమ్మలను హెచ్చించే వరకు, లేవనెత్తే వరకు, మిమ్మల్ని ఆయన చూపించాలి అనుకునేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై అణిగి ఉండండి అని ఉంది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంటే ఆయన అణుస్తున్నప్పుడు ఆయన లేవనెత్తే సమయం ఒకటి ఇస్తాడు. కానీ మనకు ఆతృత ఎక్కువ, మనకు ఆతృత ఎక్కువ. ఎందుకనంటే ప్రపంచంలో ఏ వ్యక్తి చేయని పనే దేవుడు మనకు చేసేది. మనకు ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, పట్టుదల ఉంటుంది, దేవుడిని మహింపరచాలన్న ఆశ ఉంటుంది. కానీ దేవుడు అంటాడు అక్కడ, జాగ్రత్త, అపవాదైన వాడు గాండించు సింహం వలె తిరుగుతాడు. ఒకవేళ ఆ అతిశయాన్ని వాడు మింగేస్తాడేమో, ఆ సంతోషాన్ని వాడు మింగేస్తాడేమో, ఆ కుతూహలాన్ని వాడు పాడు చేస్తాడేమో. నేను ఒక రోజు నిన్ను చూపించేంత వరకు బలిష్టమైన రెక్కల కింద దాగి ఉండు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చిన్నవాడు ఎదుగుతున్నప్పుడు పెద్దవాడు అసూయపడి గర్వించి దూరం అయిపోయాడు. అక్కడ తగ్గించుకోవాల్సింది. ఎందుకంటే అనుభవం కలిగిన వాడు, రాజ్యాన్ని పరిపాలించేవాడు, అతడు తగ్గించుకోవాల్సింది. కానీ దావీదు తగ్గించుకున్నాడు. సౌలు తగ్గించుకోలేక తన పతనమైపోయాడు. అతడు పతనమైపోవటానికి కారణం తగ్గింపు లేకపోవడమే. రెండో వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, అతడు యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను. ఒకరోజు శిష్యులందరూ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, నీవు యేసు ప్రభు కన్నా ముందు వచ్చినోడు కదా, అనేకులకు నువ్వే కదా బాప్టిజం ఇచ్చేది, అనేకుల్ని నువ్వే కదా సరిచేసేది, కఠినమైన మాటల చేత బాప్టిజానికి సిద్ధపరిచావు. యేసయ్య ఏంటయ్యా, ఆయన నీ చేత బాప్టిజం తీసుకున్నాడు, ఆయన కూడా బాప్టిజాలు ఇస్తున్నాడు, నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఆయనే తీసుకెళ్ళిపోతున్నాడు. నీ కోపం రావట్లేదా? నీకు చలనం లేదా అని
యోహాన్ దగ్గరకు వచ్చి తన శిష్యులు అంటుంటే యోహాన్ అన్న మాట చదవండి ఒకసారి. యోహాన్ సువార్త 3వ అధ్యాయము 26వ వచనం నుండి 30 వరకు చదవండి. యోహాన్ సువార్త. గనుక వారు యోహాను వద్దకు వచ్చి, యోహాను దగ్గరకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను, నీతో కూడా బాప్తిసం తీసుకొనెను, నీవు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, నీవు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చావో, ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, ఆయన బాప్తిసాలు ఇస్తున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. నిన్ను విడిచి ఆయన యొద్దకు వెళ్తున్నారని చెప్పాడు. అందుకు యోహాను ఇట్లనెను, అందుకు యోహాను ఇలా అన్నాడు, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరం వినేటి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యోహాను యేసు ప్రభు కంటే 6 నెలల ముందు వచ్చాడు. యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చాడు. అంటే యేసు ప్రభు కంటే ఎక్కువగా తన దగ్గర ఉన్న శిష్యులందరూ యోహాన్ని చూస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చాడు, ఈయనెంత ఘనుడు అని, ఈయనెంత సామర్థ్యత గలవాడు అని అందరూ ఈయన దగ్గర ఉన్నారు. యేసు ప్రభు వచ్చి తన పని ప్రారంభించినప్పుడు అనేకులు ఆయనను ఆకర్షించి అటు వెళ్తుంటే కొంతమంది శిష్యులు ఈ దగ్గరకు వచ్చి, బోధకుడా, నీకు చలనం లేదా, కోపం రాదా, నీ దగ్గర ఉన్నవాడే పక్కన గూడు పెట్టాడు, నీతో ఉన్నవాడే పక్కకెళ్ళి ఓ మినిస్ట్రీ పెట్టాడు, నీ పక్కన ఉన్నవాడే ఫాలోయింగ్ని గ్యాదరింగ్ ఎక్కువ చేస్తున్నాడు, నీకు కొంచెం కూడా లేదా, నువ్వేంటో ప్రత్యక్షపరచుకో అన్నారు. అప్పుడు అతడు అన్నమాట, కొంచెం కూడా అసూయపడకుండా, కొద్దిగా కూడా కలత చెందకుండా, యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చానే అని ఘనపరుచుకోకుండా ఆయన అన్నమాట ఏమిటంటే, అది దేవుని చిత్తమై ఉన్నది, ఆయనే హెచ్చాలి, నేను తగ్గాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నేర్పిస్తున్న పాఠం, సాత్వికమైన మనసు కలిగినప్పుడు నీకు ఎంత ఘనత కలిగినా, ఎంత ఆశీర్వాదం కలిగినా, ఇది మన వలన కాదు, కేవలము దేవుని కృపయే అని మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందులో మన శక్తి కానీ, అందులో మనకు మహిమ కానీ, అందులో మన జ్ఞానం కానీ ఇది కనపడకూడదు. యోహాను భక్తుడు నేర్పిస్తున్న పాఠం, అతడు అసూయ చెందలే, కానీ సౌలు అసూయ పడ్డాడు. అతడు కోపగించుకోలే, కానీ సౌలు కోపగించుకున్నాడు. అతడు కక్ష, పగ, ఈర్ష, విషపు చూపు ఏవీ నిలుపలే. పైగా ఒక మాట అంటాడు, అతడు యోగ్యుడయ్యా, అతడు ఘనుడు, అతడే హెచ్చించబడాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటే తక్కువ వారు ఆత్మీయతలో ముందుకు వెళ్తుండొచ్చు, మనకంటే జూనియర్స్ త్వరగా ప్రభువులో ఆకర్షించబడి ప్రభు చేతులు ఒక సాధనాలుగా వాడబడుతూ ఉండొచ్చు, వారికి దేవుడు ప్రేమించి తలాంతులు కూడా ఇచ్చి ఉండవచ్చు. కానీ మనం ఏ మనసుతో ఆలోచిస్తున్నాం, మనం ఎలా తగ్గించుకుంటున్నాం వాళ్ళ ఎదుట. మనకు తగ్గింపు నేర్పేటప్పుడు దేవుడు మనకన్నా తక్కువ వారి ముందే మనల్ని తక్కువ చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనకన్నా చిన్నవారి ముందే మనల్ని వెలేసినట్లుగా చేస్తాడు. ఆ టైంలోనే నిన్ను అగ్నిలో పుటం వేస్తున్నట్లు, నేనే నిన్ను అగ్నిలో పుటం వేస్తున్నాను అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తగ్గింపు మనసుతో ఒకడు పరలోకానికి వెళ్ళాడు, ఒకడు తగ్గింపును పోగొట్టుకొని నరకానికి వెళ్ళాడు. అతని దగ్గర ఉన్నటువంటి వాడు తగ్గించుకొని సింహాసనాన్ని అధిరోహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో అబ్రహాం ఉన్నాడు, అతడు తగ్గింపు గలవాడు. లోతు ఆస్తి సంపాదించుకోగానే గొడవకు ప్రారంభించాడు. అప్పుడు లోతుతో అబ్రహాం అంటాడు, మనము రక్త సంబంధికులం, మనం గొడవ పడకూడదు. అంటే సాత్వికమైన మనసుకుండే 3వ లక్షణం ఏంటి? గొడవ పడే మనసు కాదు, విభేదాలకు కాలు దువ్వే మనసు కాదు. అబ్రహాం అంటాడు, సహోదరా, నీవు నేను రక్త సంబంధికులం,
మన మధ్య విభేదాలు ఉండకూడదు. ఇదిగో నీకు కావలసినంత ఆస్తి తీసుకో, నువ్వు ఒకవేళ తూర్పుకు వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు ఒకవేళ పడమటికి వెళ్తే నేను తూర్పుకు వెళ్తాను, చాయిస్ నీకే అన్నాడు. ఏం నేర్పిస్తున్నాడు ప్రభు మనకి ఇక్కడ? సాత్వికమైన మనసు కలిగవాడే కనుక అబ్రహాముని కనానుకు దేవుడు చేర్చాడు, అనేకులకు తండ్రిగా దీవించాడు, తన సంతానాన్ని దేవుడు దీవించాడు, ఇసుక రేణువులో విస్తరింపచేశాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికమైన మనసు మనం ధరిస్తున్నప్పుడు మూడవ అనుభవం, గొడవలు పెట్టుకోకూడదు. మన దగ్గర ఎంత ఆస్తి నష్టమవుతున్నా, మన దగ్గర నుంచి ఎంత ఆస్తి దోచుకుంటున్నా, మనల్ని ఎంత అవమానపరచాలని చూస్తున్నా, గొడవకు దినే మనసు కాదు సాత్వికమైన మనసు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పైగా వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నామంటే, తీసుకో, నీ పనే ముందు కానీ, నీ ఆలోచనే నెరవేర్చు, నీ ఇష్టమే ముందు కానీ. ఎందుకంటే గొడవ పడని మనసు ఎప్పుడైనా చూడండి, ఒకవేళ వాళ్ళు వ్యతిరేకులైనా, వాళ్ళ ద్వారా మనకు హాని అయినా, వాళ్ళకే మొదట మనం అవకాశం ఇస్తాం. ఏ విషయంలోనైనా నువ్వే చెప్పు, నీదే కానీ, నువ్వు అనుకున్నట్లే కానీ, వాళ్ళకే మొదట ప్రాధాన్యత ఇస్తారు. యేసు ప్రభు కూడా అలాంటి ప్రాధాన్యతే మనకిచ్చాడు. దేవదూతలకు లేని భాగ్యం, గనులైన వారికి లేని భాగ్యం, సంపూర్ణమైన ఆయన స్వాస్థ్యానికి మనల్ని యోగ్యులుగా ఎంచి, అన్యాయస్తులమైన మనము, అబద్ధికులమైన మనము, ఎన్నిక లేని మనం, పాపులమైన మనకు ప్రధానమైన స్థానం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సాత్వికమైన మనసులో ఉండే ఆ మూడు అనుభవాలు, ఒకటి, నిన్ను ఎంత తరిమినా, ఎంత ద్వేషించినా వారిని ప్రేమిస్తూ ఆ స్వభావాన్ని కాపాడుకున్నాడు. రెండవది, ఆయనే మన విషయంలో గణపరచబడాలి. కానీ మనం ఎంత సీనియర్లమైనా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత దేవునికి యోగ్యమైన పాత్రలుగా కనపడ్డా, ఎదుటి వారి ఎదుట మనం తగ్గించుకున్నట్లుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తానుగా తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నువ్వు సంఘములో, సమాజములో, గృహములో ఒక అధిపతిగా ఉండాలంటే వాళ్ళందరి ఎదుట నువ్వు తగ్గించుకోనుంది బైబిల్లో. అంటే నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. తన్ను తానుగా హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మూడవదిగా అక్కడ రాయబడినటువంటి మాట, అబ్రహాము ఆస్తి పెరిగి విస్తరించినా కూడా తన సహోదరుడు చేస్తున్న గొడవకి గొడవ పడే మనసు కాదు. అక్కడ అంటాడు, మనము రక్త సంబంధికులం, మనం ఆత్మ సంబంధికులం. కేవలము ఒక శరీర సంబంధమైన రక్తానికే అంత విధేయత, అంత మమకారము, అంత క్రమశిక్షణ అయితే, మనం ఆత్మ సంబంధమైన సమూహం. ఆత్మకు ఒక క్రమశిక్షణ, ఆత్మకు పరిశుద్ధాత్మ అని పేరు, ఆత్మకు విధేయత కలిగిన ఆత్మ అని పేరు, ఆత్మకు సహవాసము కలిగిన ఆత్మ అని పేరు. ఇంత ఆత్మ సంబంధమైన వారి మధ్యలో గొడవలు ఉండకూడదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, విభేదాలు కలిగించేది దురాత్మ ఆలోచన, విధేయత కలిగి సహవాసములు నిలిపేది దేవుని ఆత్మ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును తెలుసుకొనుటయో, తండ్రిని తెలుసుకొనుటయే నిత్య జీవము. మనం ఆ రాజ్యానికి సిద్ధపడుతున్నాం కనుక ఆ స్వభావాలు మనం ధరించాలి, వాటిని తెలుసుకోవాలి. తెలుసుకున్న భక్తులు బైబిల్లో వాళ్ళు కనానుకు చేర్చబడ్డారు, పరలోకానికి చేర్చబడ్డారు. వారిని అనుసరించగలిగితే మనము చేర్చబడతాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. మోకరిద్దాం ప్రభు.